ఘంటసాల పాట ఒక ప్రత్యేకమైన రాజ్యాంగం. మీరు గమనించండి, ఘంటసాల రాకముందు ఉన్నటువంటి పాటల్ని ఇవాళ మనం ఎవరం పాడడంలే. అది పాడితే ఒక ప్రయోగపూర్వకంగా విని వదిలేస్తున్నాం. ఘంటసాల తరువాత వచ్చిన పాటలని గురించి మీ అందరికి తెలిసిందే, కొత్తగా చెప్పక్కర్లేదు. కానీ ఘంటసాల మాస్టర్ గారు ఉన్నటువంటి కాలంలో ఉన్న పాటల్ని ఇవాళకి కూడా మనం పాడుతున్నాం. 44లో వచ్చిన సినిమా పాట ఇవాళ పాడుతున్నాం. ఒకటికి 4 సార్లు పాడుతున్నాం, 10 సార్లు పాడుతున్నాం. ఈ ఈ పరిస్థితి ఏ గాయకునికి దక్కల, ఒక్క ఘంటసాల మాత్రమే దక్కింది. ఆయన గురించి రచనలే కాదు, ఆయన విగ్రహ ప్రతిష్టాపన, ఆయన చేసినటువంటి సేవ, ఇవన్నీ కూడా మనం ఎందుకు స్మరించుకోవాలి, మనం ఎందుకు మనాన్ని చేసుకోవాలి అంటే అదొక పెక్యులర్ వాయిస్. కోటికి ఒక్కళ్ళే పుడతారు అలాంటి వాళ్ళు. భగవంతుడు కూడా సినిమాకు మాట పాట మొదలైన తర్వాత దశాబ్దం పాటు ఊరుకొని అప్పుడు ఈయన వదిలేశాడు మాకి. ఎందుకు అంటే, ఒరేయ్, ఆ సినిమా సంగీతాన్ని కాపాడవయ్యాక అతను వెళ్ళి ఆ సినిమా సంగీతాన్ని ఒక ఒక పద్ధతిలోకి తీసుకొచ్చి పెట్టు అని ఆయన్ని నియమించాడేమో అనిపిస్తుంది. అందుకోసం ఆయన వచ్చిన తర్వాత సినిమా సంగీతం బాగా సంస్కరించబడింది. ఎట్లా అంటే, వాస్తవంగా ఆయన ఈ పాటలు పాడి బతకాలని అనుకోలే. శాస్త్రీయ సంగీతం ఒక ఊపిరి కాబట్టి శాస్త్రీయ కచేరీలు చేసి ఒక గొప్ప సంగీత విద్వాంసుగా పేరు తెచ్చుకోవాలనుకున్నాడు. కానీ అప్పటి కాలంలో అది కుదరలేదు కాబోలు. అనివార్యంగా సినిమాల్లోకి వచ్చి పడ్డాడు. అయితే ఆయన సంకల్పం, భగవంతుని సంకల్పం తర్వాత ఒకటే అయింది. అంటే ఆయన వచ్చిన తర్వాత, సినిమాలోకి వచ్చిన తర్వాత, అంతకుముందేమో అంటే 44 గంటల ముందు ఉన్నటువంటి పాట, వాటి పాటలను కాదు, కీర్తనలు అనేవాళ్ళు. కీర్తన ఆ ఓ అది మొదట తొలి రోజులు కాబట్టి, ఓహో, సినిమా పాట ఇట్లా ఉంటుంది కాబోలు, అంతేనేమో కానీ అని వదిలేశారు. కానీ ఘంటసాల మాస్టర్ గారు వచ్చిన తర్వాత సినిమా పాట అంటే ఇట్లాగే ఉండాలి అని మాత్రం సిద్ధాంతం రూఢైపోయింది. అంటే ఒక ఆదర్శాన్ని ఆయన స్థాపించాడు. సినిమాలో పాడినా, ఎక్కడ పాడినా సరే, ఏ పాట పాడినా సరే, దానికి మూలం శాస్త్రీయ సంగీతం అని మర్చిపోకూడదు అనేది ఆయన చూపించిన ప్రధానమైన ఆదర్శం. తాను నేర్చుకున్నటువంటి శాస్త్రీయ సంగీతాన్ని సినిమాల్లో ఎంత గొప్పగా మలుచుకున్నారు అనేది మీ అందరికి తెలిసిందే. అయితే ఒక సందర్భంలో ఒక పెద్ద మనిషి అన్నాడు, శాస్త్రీయ సంగీతం ఆధారంగా ఏ పాటైనా పాడవచ్చు. అది వెస్ట్రన్ కావచ్చు, డిస్కో కావచ్చు, జానపదం కావచ్చు, లలిత గీతం కావచ్చు, శాస్త్రీయ గీతం కావచ్చు. కానీ సినిమా పాటలు మాత్రమే నేర్చుకొని అన్ని పాటలు పాడాలంటే చేత కాదు. కేవలం సినిమా పాట పాడి ఆ తర్వాత అన్నమయ్య కీర్తన పాడమంటే సినిమా పాఠాలు పాడేస్తాడు. ఇప్పుడు నువ్వు ఆధునిక కాలంలో వచ్చిన పాటను వినండి, ఇవాళ వచ్చి రేపు వెళ్ళిపోతున్నది అది. ఈ పాటలు పాడడం అలవాటు అయిన తర్వాత భలే మంచి రోజు పాడరా అంటే డిస్కోలో పాడేస్తాడు. కారణం ఏమిటి? ఆ ఫ్లెక్సిబిలిటీ ఆ గొంతులో ఉండదు. ఘంటసాల మాస్టర్ గారి కాలంలో ఉన్నటువంటి పాటకు ఫ్లెక్సిబిలిటీ ఉంది. అంటే ఎటు తిప్పితే అటు మలచగలిగేటువంటి మైనపు ముద్ద ఆయన గొంతులో ఉంది. అందుకోసం మీరు ఆయన జీవించి ఉన్న కాలంలో, ఆయన పనిచేసిన కాలంలో చూడండి, అన్ని రకాలు తీసుకున్నాడు. లాస్ట్ లో పాశ్చాత్య ప్రక్రియను కూడా ఆయన గొంతులో అద్భుతంగా పలికింది. మీకు అయ్యయ్యో బ్రహ్మయ్య వినండి, ఇంకా అట్లాగే నేను పుట్టాను లోకమే ఇవన్నీ వినండి. దీంట్లో పాశ్చాత్య ధోరణి ఉంది. పాశ్చాత్య ధోరణి కూడా సరిగ్గా మలిగింది ఆయన గొంతులో, సరిగ్గా ఒదిగింది. ఎలా ఒదిగింది? దానికి ఆధారం శాస్త్రీయ సంగీతం అనేది ఆయన చెప్పాడు. ఇవాళ నాకు అనిపిస్తుంది, ఘంటసాల మాస్టర్ గారు ఏర్పాటు చేసిన ఆదర్శాన్ని మన గాయకులు సరిగ్గా అర్థం చేసుకోవటం లేదు అనిపిస్తున్నది. ఇప్పుడు పాడుతున్నటువంటి గాయకులు ఘంటసాల పాటలే పాడుతున్నారు. పాడుతున్న వాళ్ళు
ఘంటసాల పాట పాడిన ఆ ట్యూన్ మాత్రమే ఫాలో అవుతున్నారు ఎక్కువ మంది. నేను గమనిస్తున్నాను. ఒకరిద్దరంటే సంగతి వదిలేయండి. ఎక్కువ మంది పాట యొక్క బాణిని మాత్రమే పైన అనుసరిస్తూ వస్తున్నారు. జగమే మారినది మధురముగా ఈ వేళ, ఇది ప్లెయిన్ గా ఉంటుంది. అంటే సిమెట్రీగా ఉంటుంది అనమాట. జగమే మారినది మౌన మధురముగా ఈ వేళ, ట్యూన్ అదే ఉంది. నరసింహ ట్యూనే ఉంది. కానీ తేడా ఎక్కడ ఉంది? ఫీల్ లేదు అందులో. ఫీల్ లేదు. ఆయన పాడినటువంటి ప్రతి పదానికి ఒక బలం ఉంటుంది. ప్రతి పదానికి ఒక గమకం, ఒక మెరుపు ఉంటుంది. జగమే మారినది మధురముగా ఈ వేళ, మధురముగా. గా మీద ఉన్నటువంటి అందం ఇప్పుడు గాయకుడు గమనించడం లేదు. ఈ వేళ, వేళ, వే మీద వేసినటువంటి గమకం ఎలా తెలియాలి? తెలుసుకోవాలి. ఇట్లాగా ఒక పాటను సినిమాలో అయితే ఆయన పాడినటువంటి పాటలన్నీ కూడా సినిమా కోసం అయి ఉంటుంది. సినిమాలో క్యారెక్టర్ కోసం అయి ఉంటుంది. సినిమాలో సన్నివేశం కోసం అయి ఉంటుంది. మరి ఇవాళ మనం ఆ సన్నివేశం కోసం పాటలే, ఇవాళ మన సినిమా కోసం పాటలే, మనం శ్రోతల కోసం పాడుతున్నాం. పాడుతున్నప్పుడు ఆయన గారు చూపించినటువంటి ఆ ఫీల్ ఉండాలి, ఎక్స్ప్రెషన్ ఉండాలి గొంతులో. ఆ ఫీల్ రావటం లేదు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆ రోలింగ్ పద్ధతులు అంటే ప్లెయిన్ గా పాడేస్తున్నారు. పాడేసి మా అపర ఘంటసాల అని పేరు తెచ్చుకుంటున్నారు. కానీ ఘంటసాల స్థిరపరిచిన సంప్రదాయం, ఒక ఆదర్శం, నేను అనేది ఆదర్శం, దట్ ఐడియల్. ఒక ఆదర్శం ఉంది. ఏమిటి ఆదర్శం? పాటను పాటగా పాడేటప్పుడు దాన్ని నీదిగా సొంతం చేసుకోవాలి, నీదిగా చేసుకోవాలి. అందుకోసం మీరు చాలా నాకు ఆనందం కలిగించి ఏంటంటే, ఆయన రాజేశ్వరరావు గారి పాట పాడినా, పెండేగారి పాట పాడినా, కేవి మాధవన్ పాట పాడినా, ఇంకెవరి సంగీతంలో పాట పాడినా ఆయన పాడుతుంటే ఆయనే ట్యూన్ చేసుకొని పాడాడా అన్నట్టు. కారణం, ఆ పాటను ట్యూన్ బాగా విని దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. తను అడాప్ట్ చేసుకున్నాడు. తనలో జీర్ణించుకోబెట్టుగా చేసుకున్నాడు. ఈ పరిశ్రమ నేటి గాయకులకు లేదు. చాలా మందికి లేదు. అది అది తెలియాలంటే పరిశోధించాలి. ఘంటసాల పాటను, ఘంటసాల మాస్టర్ గారు ఎలా పాడారు, ఆ పాటను ఎలా అనుభవించాలి, అందులో చూపిస్తున్నటువంటి ఎక్స్ప్రెషన్ ఏమిటి? ఆయన నటుడుగా రాణించాడు ఘంటసాల మాస్టర్ గారు. కనుకనే ఆయన గొంతులో మీకు నాటకీయత అద్భుతంగా కనిపిస్తుంది. ఎక్స్ప్రెషన్ అంటే పాత్ర స్వభావం కనిపించడంతో పాటు ఒక నాటకీయత కూడా కనిపిస్తుంది. కొల్లనూరి మామ అని పిల్లని దాంట్లో చూడండి పాటలో, నిజంగా రేలంగి కాదు, ఒక పాత్ర, ఒక చదువురాని పాత్ర ఎలా వ్యవహరిస్తుందో ఆ వ్యవహరించేటువంటి ఒరిజినాలిటీని తన గొంతులో చూపించాడు. ఇక్కడ గొంతులో చూపించాలి, అభినయం చేసేది కాదు. అలాగే ఎల్లి నాతో సరసమాడి అని ఉంది కానీ నచ్చప్రభలో. ఆ గ్రామీణుడు పాడితే ఎలా ఉంటుందో అలాంటి పద్ధతులు పాడాడు తప్ప, మనం లైట్ మ్యూజిక్ లాగా ఆ సినిమా పోటీలో కనుక పాడినట్టుగా ఎల్లి నాతో సరసమాడే నువ్వు అబ్బా మళ్ళీ మళ్ళీ నన్ను చూసేను అని ప్లెయిన్ గా ఫెయిర్ గా పాడితే దాంట్లో ఆ ఊపు రాదు. దాంట్లో ఆయన పెట్టినటువంటి ఎక్స్ప్రెషన్ రాదు. అది అదే పాత్ర కోసం పాడి ఉంటాడు, ఓకే. కానీ ఆ పాత్ర యొక్క స్వభావం ఏమిటి? ఆ స్వభావం పాటలోకి రావాలి. అదే స్వభావాన్ని మనం పాడాలి. స్వభావం మాత్రం వదిలిపెట్టకూడదు. పాత్ర కోసం పాడలేక్కర్లేదు, కానీ దాని ఎక్స్ప్రెషన్, దాని స్వభావాన్ని మాత్రం మన గొంతులోకి రావాలి. అది వచ్చినప్పుడే ఆ పాట 10 మందికి వినబుద్ధి అవుతుంది. నేను మన గ్రూప్స్ లో, ఘంటసాల ఆరాధ గ్రూప్ లో, సాగరం గ్రూప్ లో చాలా మంది పాడుతున్న పాటలు వింటున్నాను. పల్లవి ఊరికే వినగలుగుతున్నా నేను. ఎందుకు అంటే ఆ పల్లవి దగ్గరనే తెలిసిపోతుంది ఈయన సత్తా ఏమిటి అనేది. ఇక తర్వాత వినలేను. మొత్తం పాట వినిపించగలిగేటువంటి శక్తి మన గాయకులు సంపాదించుకోవాలంటే ఘంటసాల మాస్టర్ గారి గాన విధానాన్ని అబ్జర్వ్ చేయాలి, పరిశోధన చేయాలి, లోతుగా వెళ్ళాలి.
ఆయన పాడినట్టే నేను పాడుతున్నానని ఎవరికి వాళ్ళు బుధాలు తెలుసుకుంటారు, అది వేరు విషయం. కానీ ఆయన పాడుతున్న అంత అందంగా పాడుతున్నారా? ఆత్రేయ గారు ఇద్దరు కలిసేట్టు వరణాలు వెళుతుంటే ఒక అతను ట్రాక్ పాడుతున్నాడు, ఓ పాట ట్రాక్ పాడుతున్నాడు, అది ఘంటసాల గారి కోసం ట్రాక్ లో పాట పాడుతున్నాడు. అంటే పక్కన ఆయన అడిగారు ఆత్రేయను, ఏమండి ఆ పిల్లవాడు ఎలా పాడుతున్నాడు అంటే ఆత్రేయ అంటాడు, ఘంటసాల గారు ఏ పాడినా సరే ఫీల్ అవుతూ పాడతాడు, వీడు పాడడానికి ఫీల్ అవుతున్నాడు అని. అది అది తేడా. ఆ ఎక్స్ప్రెషన్స్ అనేది సాహిత్యంలో ఎంత డెప్త్ ఉంటుందో, ఆయన పాటను పాడడానికి ముందు చేసేటువంటి పరిశోధన అదే. దాన్ని బాగా పరిశీలిస్తాడు ఆయన, పాట సాహిత్యాన్ని పదాన్ని బాగా పరిశీలిస్తాడు. మిగతా వాళ్ళందరికంటే ఒక స్పెషాలిటీ ఆయన దగ్గర ఏముందంటే, మిగతా వాళ్ళు పేర్లు చెప్పను నేను, మిగతా వాళ్ళు స్వరకల్పనకు బాణీకి ప్రాముఖ్యం ఇస్తారు. అంటే బాణీ మీద దృష్టి పెడతాం సార్, దాంట్లో బాణీ చేయడం మీద దృష్టి పెడతారు. ఘంటసాల మాస్టర్ గారు సాహిత్యం ధ్వనించేట్టుగా చేస్తారు. ఒట్టి బాణీ కోసం సాహిత్యాన్ని బలి పెట్టడు ఆయన. మనకు సాహిత్యం కోసం అంటే సంగీతం కోసం అక్కడ గమకం రావాలి అంటే ఆ గమకం కోసం అని సాహిత్య పదాన్ని బలిపెట్టేటువంటి పాటలు చాలా ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి. కానీ ఘంటసాల మాస్టర్ గారి పాటను మీరు పరిశీలించి చూడండి, ఆయన ఎక్స్ప్రెషన్ గా అంటే ఆ పాటలోని సాహిత్యపు అర్థాన్ని, భావ గాంభీర్యాన్ని అది తీసుకొని ట్యూన్ చేస్తాడు ఈయన. అందరూ పాటకు ట్యూన్ చేస్తే ఈయన భావానికి ట్యూన్ చేస్తాడు. తద్వారా ఏమవుతుంది, మనలో నిలబడుతుంది. అది నిలబడ్డది కారణం ఇదే, ఇవాళే కాదు, ఇంకా ఎన్ని యుగాలకైనా, ఎన్ని శతాబ్దాలకైనా, ఎన్ని యుగాలకైనా సరే ఆ పాట నిలబడుతున్నదంటే కారణం మన గుండె లోతుల్లోకి ఆయన పాట చొచ్చుకుపోయింది, ఆయన ప్రతిభ చొచ్చుకుపోయింది, బలమైన ముద్ర వేసింది. ఇవాళ కేవలం మనం ఈ 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటిన వాళ్ళకే కోసమే కాదు, నిన్న మొన్న పెట్టిన 10-12 ఏళ్ళ పిల్లవాడు కూడా ఒక్కోసారి చాలా ఇంప్రెస్ అవుతున్నాడు ఈ పాటకి. ఇప్పుడున్నటువంటి పాటలు విసిగెత్తినటువంటి వాళ్ళకు వెంటనే ఘంటసాల పాట రిలాక్స్ ఇస్తున్నాయి, వాళ్ళకు విషయం తెలుస్తున్నది, అర్థం అవుతున్నది. అంటే అందుకోసమే ఘంటసాల మాస్టర్ గారు 4 పద్ధతులతోటి ఆయన పాటలు పాడాడని నేను అనుకుంటున్నాను. అది సిద్ధాంతం కాదు. Thank you. Please like, share and subscribe.